హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మృతి కుంప వ్లాగ్స్. ఈరోజు సండే కాబట్టి ఏమన్నా నాన్ వెజ్ తినాలనిపించింది. చెల్లె ఏం తిందాం? ప్రాన్స్ బిర్యానీ తిందామా? నాన్న దగ్గరికి అడుగుదామా? ఇప్పుడు మేము వెళ్ళి ఫ్రాన్స్ అడుగుతాం నాన్నండి. నాన్న మాకు ఫ్రాన్స్ బిర్యానీ కావాలి. ఏంటిది? ఫ్రాన్స్ బిర్యానీ. ఇప్పుడు అదే తినబుద్ధి అవుతుంది మీకు? సండే కాబట్టి వర్షం పడుతుంది. ఫ్రాన్స్ బిర్యానీ కావాలి. ఓకే 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 ఫ్రాన్స్ లేకుండా నన్నే తింటున్నారు మీరు. ఇప్పుడు వర్షం కొంచెం తక్కువైంది కదా, బయటికి ఇక్కడ దగ్గరలోనే మనకేముంది, ఫిష్ మార్కెట్ ఉంది తెలుసా నీకు? అక్కడికి పోయి ఫ్రాన్స్ తెచ్చుకుందాం. మనం ముగ్గురం కలిసిపోయి ఫిష్ చూసి మంచి ఫ్రాన్స్ కూడా చూసి తెచ్చుకుందాం. ఓకేనా? ఉమిక మనం ఎక్కడికి పోయినాం? ఫిష్ మార్కెట్ పోయినాం. సో ఉమిక, నేను, స్నితిక్ అందరం కలిసి ఫిష్ మార్కెట్ పోయినాం. ఇక్కడ స్నితిక్ ఏం చేస్తున్నాడు? అక్కడ రొయ్యలు ఉన్నాయి, సీ రొయ్యలు, సముద్రపు ఫ్రాన్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా అట్లనే ఉమిక ఏమేమి చూస్తున్నది? ఫిషెస్. ఓ బిగ్ ఫిష్ ఉంది అక్కడ. ఓకే, తర్వాత ఇంకొక అక్కడ ఏమున్నాయి? ఫిష్లు, రెడ్ కలర్ ఫిషెస్ ఉన్నాయి. వా ఉమిక, నువ్వు భయపడతలేవా? అక్కడే ఉన్నాయి, నత్తలు కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి. అవి చూసినావా స్నితి? దాంట్లో నోట్లే పెడుతున్నావు ఏంది? ఫిష్ నోట్లే, పిచ్చి మొహం స్నితి. తర్వాత వా అక్కడ బిగ్ ఫిష్ ఉంది ఇంకోటి. సో మెనీ ఫిషెస్ కదా ఉమిక. ఆ ఫిష్లన్నీ నువ్వు పట్టుకున్నావు. టూనాస్. వా టూనా టూనా టూనా. ఏ టూనా ఫిష్ ఏం చేస్తున్నావు స్నితిక్? నువ్వు పట్టుకొని లేవట్టి తింటావా ఏమి? బాగుంది. ఏమైంది? షాక్ వచ్చిందా టూనా ఫిష్? తర్వాత ఏముంది అక్కడ? షారీ ఫిష్ ఉంది, షారీ ఫిష్. అది కూడా పట్టుకున్నాడు స్నితిక్ అయితే. ఓకేనా? ఆ ఫిష్ పట్టుకుంటే లేపినావేంది? వా నైస్ స్నితిక్. కంపు స్మెల్ వస్తలేదురా ఫిష్లో? వస్తలేవా? అట్టే తినాలనిపిస్తుందా? ఉమికనేమో ఇక్కడికి వచ్చింది ఫిషెస్కి. భయపడతాను లేదు ఉమిక నువ్వు? నీకు భయం లేదా ఫిషెస్ అంటే? భయం లేదా? వెరీ గుడ్. నీ జుట్టు అయితే టిక్ టిక్ అని ఎగురుతుంది. ఇక్కడ ఫిష్ని తిట్టి చూస్తున్నావు కదా, అవునా? ఏ అన్నయ్య కూడా ఇంకో ఫిష్ని పట్టుకున్నాడు. ఇక్కడ ఏమున్నాయి తెలుసా? క్రాబ్స్ ఉన్నాయి. పాపం ఎండ్రికాయల్ని ముక్కలు ముక్కలు చేసి అక్కడ పెట్టిండ్రు. ఓకేనా? అన్నయ్య పట్టుకున్నాడు ఎండ్రికాయని. స్నితి కరవాల నీకు? అది ఆల్రెడీ చనిపోయింది. అది చనిపోయిన క్రాబ్. ఇట్స్ డెడ్ క్రాబ్. 400 రూపీస్ కేజీ అంట అవి డెడ్ క్రాబ్స్. మళ్ళీ ఇక్కడ వేరే బిగ్ ఫిషెస్ ఉన్నాయి. సుర్మై ఫిషెస్ అంటే ఏంది? సముద్రంలో ఉండే కాస్ట్లీ ఫిషెస్. అది సుర్మై ఫిష్ అంటే. వావ్ హల్వాయి ఫిష్. అది పాంప్లెట్ ముట్టుకున్నాను. తర్వాత నువ్వు హల్వాయి ఫిష్. ఓ నీ చేతికి లేస్తలేదు? బరువు ఉందా స్నితిక్? ఫుల్ బరువు ఉంది. అది లేస్తలేదా? స్నితిక్ తుస్తాయింది స్నితిక్ పని. ఇవేమో పాంప్లెట్స్ 1050 రూపీస్ కేజీ అంట. ఇవి సముద్రం పాంప్లెట్స్. ఎంత బాగున్నాయి అవి కూడా, తెల్లగా మెరుస్తున్నాయా? నీకు స్లిప్ అవుతున్నాయి కదా, చేతికి వస్తలేవు పట్టుకోనికి. అదొకటి బతుకుంటుంది కనిపించింది కదా, చేయబట్టే అది బతికలేదు. బతుకుంది అనుకున్నావా? చచ్చిపోయి. వావ్ దీనోరేం తిట్టుంది పండ్లు. టూ మచ్ పెద్ద ఉంది ఆ ఫిష్. ఇవేంటి ఇంకా? ఇవి కూడా నత్తలు వచ్చినాయి మళ్ళీ. ఓకేనా? అవి కూడా వండుకొని తింటారు నత్తలు తెలుసా? అవి ఇట్లా క్రాక్ చేస్తే అది లోపల మంచిగా ఫ్లెష్ ఉంటుంది. ఆ ఫ్లెష్ని కర్రీలాగా వండుకుంటారు. ఇదేంది పట్టుకున్నావు ఇట్లా మళ్ళీ నువ్వు? ఫ్రాన్స్. వావ్ బిగ్గెస్ట్ ఫ్రాన్స్. పాంప్లెట్స్. బొంబ్లీ ఫిషెస్. బొంబ్లీ ఫిష్. తర్వాత ఇవేం ఫిష్లు? ఫ్రాన్స్ దగ్గరికి పోయింది నెక్స్ట్ ఉమిక కదా.
మనకి ఏం కావాలని పోయినాం, ఫ్రాన్స్ కావాలని పోయినాం. అవునా? అగ్గో షాప్ అంకుల్ చేంజ్ చేస్తున్నాడు, ఫ్రాన్స్ అన్ని టికెట్ అయినా లేస్తున్నాడు. కానీ బ్లాక్ ఉన్నాయి కదా ఫ్రాన్స్, అవేం తెలుసా, రివర్ ఫ్రాన్స్ అంట. మామూలుగా ఫ్రాన్స్ సీ ఫ్రాన్స్ ఉంటాయి, రివర్ ఫ్రాన్స్ ఉంటాయి. ఆడేమో రివర్ ఫ్రాన్సే ఉన్నాయి షాప్లో. మీరు ఫ్రాన్స్ బిర్యానీ తిన్నారు కాబట్టి రివర్ ఫ్రాన్స్ ఒకటే ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి కదా అవి, బాగుంటాయి తినడానికి. ఫ్రై చేసినాక బిర్యానీ వండితే అన్నీ తీసి అలా వేస్తున్నాడు. నువ్వు కూడా తీస్తున్నావు స్నేహితి? నేను కూడా తీస్తున్నా. నువ్వు కూడా కొన్ని వేసినావా? నువ్వు వేసినావు మికా ఫ్రాన్స్? ఏ అన్నయ్య పట్టుకోడు, ఫ్రాన్స్ బాబాయ్ ఫ్రాన్స్. ఏ ఇవేంటి మికా? బతుకున్న క్రాబ్స్. అవి చేయి పెడితే ఏం చేస్తాయి? కొరుకుతాయి. అమ్మమ్మని కొరుకుతాయి. మరి కదులుతుంది కదా ఫ్రాన్స్, చేయి పెట్టావు, చేతులు పెట్టొద్దు, క్రాబ్స్ కరుస్తాయి. ఓకేనా? 700 రూపీస్ కేజీ అంట అవి. నువ్వేంటి ఫ్రాన్స్ పట్టుకుని అట్లే నిలబడ్డావు? తీసుకుపోయి అక్కడ షాప్ బిల్ చేయొచ్చు కదా. సో స్నితి కుమిక ప్రాన్స్ని తీసుకుపోయి బిల్లింగ్కి ఇస్తే అంకుల్ బిల్ చేసి మనకి ఇచ్చేసాడు. అవునా? మళ్ళీ నువ్వు అవి ఏం చేసినావు? తీసుకుపోయి ఒక అంకుల్కి ఇస్తే దాని వేస్ట్ అంతా తీసేసినారు. సో ఫ్రాన్స్ని ఏం చేయాలంటే అక్కడ ప్రాసెస్ చేసే అంకుల్కి ఉంటాడు, ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడు, అంతా వాటిని సపరేట్ చేసేసి చిన్న చిన్న ముక్కలు చేసి ఇస్తాడు మనకి. ఒకవేళ 2 kgs ప్రాన్స్ అయితే అవన్నీ వేస్ట్ తీసేస్తే ఏమైంది, 1 kg కూడా రావు ప్రాన్స్. అంతేనా? ఇక్కడే ఉన్నాయి చికెన్స్ ఉన్నాయి. విలేజ్ కోళ్ళు అవి, అర్థమైందా? మనం అప్పుడు ఆడుకున్నాం సమ్మర్లో ఊర్లో, 1 kgలో పెట్టిండ్రు కోడి పుంజు. ఈ షాప్లో అన్నీ ఉన్నాయి కదా, కోడి గుడ్లు, కోడి పుంజు, బిర్యానీ అమ్ముతున్నారు. ఇక్కడ అంతమంది ఉన్నారు ఫిష్లు కొనుక్కుంటూ. సో ఈ అంకుల్ మన ఫిష్ని ఏం చేస్తున్నాడు, ఫ్రాన్స్ని టిక్ టిక్ అని ఇరిచేస్తున్నావు ఇంకా, ముక్కలు చేసేసిండా? తీసేస్తున్నారు, తల తోక తీసేస్తాడు. అవునా? తీసేసి ఓన్లీ మధ్యలో ఉండే ఫ్రెష్ మాత్రమే మనకి ఇస్తాడు. అవునా? టిక్ 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 ఇరిచేసిండ్రా బాబోయ్. ఉమికా నీ ఫ్రాన్స్ అన్ని ముక్కలు చేసేస్తున్నాడు అంకుల్. ఉమికనేమో నేను ఎత్తుకోనానా అంటుంది. ఎందుకో అవపడతలేదుగా ఆమెకి పాపం, పైన కూర్చోబెట్టాలని అని అంటుంది. అప్పుడు మనం ఏం చేసినాం, ఉమికాని తీసి పైన కూర్చోబెట్టినాం. అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఫ్రాన్స్ని ఇరుస్తుంటే చూసింది కదా. చూసినావా ఉమిక? అంకుల్ ఏం చేస్తుండో ఫ్రాన్స్ని ముక్కలు చేసేస్తుండా. ఇరిచేసి అంతా ఆ ఫ్రాన్స్ చేసేస్తున్నాను. మన బిగ్ ఫ్రాన్స్ని చిన్న ఫ్రాన్స్ చేసేస్తుండు. అండ్ హెడ్ కూడా సపరేట్ చేస్తుండు అండ్ టేల్ కూడా సపరేట్ చేస్తుండు. అంతేనా స్నేహితే? లోపల ఉన్న వేస్ట్ బాడీ పార్ట్స్ కూడా సపరేట్ చేస్తున్నారు. ఫ్రాన్స్తో ఇదే సోది. 2 kgs తీసుకుంటే 1 kg కూడా రావు. అంతేనా? కానీ బాగుంటాయి దీనికి. ఇక్కడ ఏం చేస్తుండు చూడు వెరైటీగా అంకుల్. ఏం చేస్తుండు చెప్పు స్నేహితే? పేగులు తీసేస్తున్నారు. వెరీ గుడ్. వాటిలో డైజెషన్ సిస్టమ్ ఉంటుందా, దాన్ని ఒక చిన్న ముళ్ళు లాంటి ఒక స్టిక్ ఉంది, వాటిని కుచ్చి ఇట్లా తీసేస్తుండు. అవి తిన్న ఏమంటారు, ఇంకా పెద్ద ప్రేగులు లాంటివి అవి. ఫ్రాన్స్లో ఉండే డైజెషన్ సిస్టమ్ తీసేస్తున్నాడు. తీసేస్తే అప్పుడు అవి ఇంకా టేస్ట్గా ఉంటాయి. లేకుంటే అట్లే వండుకున్నాం అనుకో, ఏమన్నాడు అంకుల్, చేదు ఉంటాయి అన్నాడు. అవునా కదా? అవును. సో అవన్నీ మంచిగా నీట్గా తీసేస్తుంటే అప్పుడు ప్రాన్స్ అనేది వండుకుంటే టేస్ట్గా ఉంటాయి. ఓకే. సో అన్నీ తీసేస్తున్నాడు అట్లా ఒకదానికి. అవునా? ఇంకా చూసినావు నువ్వు ఏం చేస్తున్నాడు చెప్పు అంకుల్? వాటి పేగులన్నీ తీసేస్తున్నాడు. తీసేసి మంచిగా ప్రాసెస్ చేసి మనకి ఫ్రాన్స్ ఇస్తున్నాడు. ఇంటికి తీసుకుపోయి ఫ్రాన్స్ బిర్యానీ వండుకో మికా అంటున్నాడు. అవునా కదా? అవును. ఇప్పుడు మికా వచ్చి ఏం చేస్తుంది, ఇంటికి ప్రాన్స్ బిర్యానీ వండుకుంటుంది. బిర్యానీ చేసుకొని అమ్మమ్మని తింటుంది. అవునా? ఓకే, అయిపోయింది. మన ఫ్రాన్స్ అన్ని ప్రాసెస్ చేసిండు అంకుల్. చేసి కవర్లో పెట్టి తీసుకపో మికా అని ఇచ్చిండా. స్నితికి ఇచ్చిండు, నీకు ఇవ్వలేము ఇంకా. అన్నయ్యకి ఇచ్చిండు ఫ్రాన్స్ కదా. అన్నయ్య ఫ్రాన్స్ని పట్టుకున్నాడా.
కవర్లో పెట్టుకొని ఇంటికి వచ్చినాం. ఓకే, భూమిక, స్నితి, నాన్న ఇంటికి వస్తే అమ్మ ఏం చేసింది, వాటిని ప్రాసెస్ చేసింది. ఫస్ట్ కారం వేసింది, కొంచెం పసుపు నీళ్ళలో కడిగి ఉప్పు నీళ్ళలో కొంచెం వేసిన తర్వాత కారం వేసింది, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసింది, తర్వాత సాల్ట్ వేసింది, తర్వాత పసుపు కూడా వేసింది కొంచెం, ఇంకా జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏ దొరుకుతుంది వేసింది. అలా ఏం చేసిందో ఏమో ప్రాన్స్ని అయితే మసాలా పొడి వేసినట్టుంది. వామ్మోయ్, అవేమో వేసింది, ఇంకా జీలకర్ర, యాలక్కాయలు కూడా వేసిందిరా బాబోయ్. తర్వాత ఏం వేసింది, దాల్చిన చెక్క, బగారా ఆకు, పుదీనా, కొత్తిమీర, కొంచెం పెరుగు కూడా వేసిందా. ఇంకా నేను పాలు వేయలే. అవన్నీ వేసి ఏం చేసిందమ్మా, కొంచెం ఆయిల్ వేసింది. ఆయిల్ వేసి వాటిని మ్యారినేట్ చేసింది. ఓకేనా, ప్రాన్స్ని అట్లా మ్యారినేట్ చేయాలి బిర్యానీ చేసే ముందు. సూపర్ లుక్. తర్వాత కొంచెం నిమ్మకాయ కూడా పిండి మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. తర్వాత బిర్యానీ వేసేసింది మామూలుగా. సో మ్యారినేట్ చేయడం ఇంపార్టెంట్. మామూలుగా బిర్యానీ ఉంటుంది, ఇంకా దాంట్లో బాయిల్డ్ రైస్ వేసేసి ప్రాన్స్ మ్యారినేషన్ వేసేసి మామూలుగా దమ్ బిర్యానీ లాగా చేస్తే బిర్యానీ రెడీ. అప్పుడు స్నితిక్ తింటుండు, నా బిర్యానీ రెడీ అని. స్నితిక్ బాగుందా? బాగుంది. సూపర్. భూమిక బాగుందా? సూపర్, బిర్యానీ రెడీ. మా బిర్యానీ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా బిర్యానీ చాలా బాగుంది. మీకు ఎవరికైతే ప్రాన్స్ బిర్యానీ ఇష్టమో కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి.